నువ్వు వండేది అర్థకెళ్ళ కదా పొద్దుగాడు సర్దిది ఇప్పటిది అట్లనా మొత్తం కలిపి తిన్నాడు. తిన్నాక నాకు నిద్ర వస్తున్నది సాపేయి అమ్మ అన్నాడు. సాపేసినాక కాళ్ళు నొప్పి చేస్తున్నాయి, కాళ్ళు విసుకన్నాడు. కాళ్ళు విసికినా చేతులు నొప్పి చేస్తున్నాయి, చేతులు విసుకన్నాడు. చేతులు విసికినా గొంతు నొప్పి చేస్తున్నది, గొంతు విసుకన్నాడు. గొంతు విసికినా నాదేమన్నా ఇగిలిస్తారేమనే నాది ఏం తప్పు ఉండదే. అవునవును ఈమె ఏం తప్పులేదు. ఈ చూడమ్మా ఈ సంసారం చేసే ఆడదాని ఏమమ్మా ఇగో ఒక మాట, ఇప్పటి ఆడోళ్ళు అంటే సింగులతోటి అత్తమామలను ముఖాల మీద కొట్టుకుంటూ పోతున్నారు. అబ్బో వెనకటి ఆడోళ్ళు లక్ష్మి నీవు నేను మా ఉత్తమ సంసారాల మనం ఇద్దరము ఇక సింగులకి ఇట్లా మోకాలు నడుమ పెట్టుకొని అత్తమామ కట్టుంటే ఇట్లా పోతుంటే. సరే 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 సింగులు బాగానే పెట్టకపోయినావు కానీ మావనైతే గొంతు విసుకమన్నావు, పిసికినావు, బాగుంది. మరి అతను ఎందుకు చంపినవే? ఏదో అనిట మనవే రోజు పచ్చికాయల కారం నూరు, పచ్చికాయల కారం నూరు అన్నది. రోజు చేసి కథ 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 నూరుతున్నా. నూరును వెనకకెళ్ళి వచ్చి అన్ని పల్లీలే అన్నది. అదే ఒకరు మన తీసి కంటకేసి కొట్టిన చచ్చింది. ఇది చూడమ్మా, అత్త పల్లీలే అన్న పాపానికి అత్త నెత్తి వాళ్ళ కూడా చంపింది ఈమె చూడు కొమరక్క. నా మొగనికి నాకేమన్నా లొల్లి అయితే మా తమ్ముని తాని కురుకుతా. ఎవరు రాజేశ్వర దగ్గర ఎంత పెద్ద పంచాయతీ కానీ తెంపుతాడు. నాకేమన్నా ఎవరికైనా పింఛన్ రాలేదు, ఏమన్నా పాపులం ఉండదు, ఏమన్నా తిప్పలు అయిందంటే మా సునీత దాన్ని కురుకుతా. మీరందరూ రారా అమ్మా? నిజం చెప్పాలి. మా తాగు వస్తారు భరత్ ఏ కష్టం. ఇగో అమీన్పూర్లో వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ ఏరియా వరకు ఎవరికి ఏమైనా ఏ టైంలో కానీ రాత్రి కానీ పగులు కానీ వాళ్ళు పెద్ద పటేన్లు గారు పటేలా నాకు జర అంటా అని నెత్తి గోక్కుంటా గేట్ కాడ ఇలవడ నీకే. ఇగో సునీత మీ ఇంటిగో ఈడున్న వాళ్ళందరికీ చిన్నోళ్ళకైతే అక్క, ఇంకా పెద్దోళ్ళకైతే బిడ్డ.